అయినా ఇదిగో నాలుగులో కూడా పదం పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు పదం పెళ్లి గురించి నా దగ్గర డబ్బు లేదు, నాకు డబ్బు లేదు ఎవరు చెప్తారా అని పెళ్లి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది ఎన్న నాటకం జరిగించారు, అది ఎన్న నాటకం చెప్తున్నారు. అయ్యా ఓ నీటి వదిగా నీ దగ్గర డబ్బు ఎంత మా దగ్గర పాలు వరకు అదిగో డబ్బు లేదు కుమ్మేలు ఉన్నారు. ఆ కుమ్మేల దగ్గర ఓటీ నిలవద్దు డబ్బు అప్పేసి ఈ నాలుగులో ఆ పక్కన వెయ్యి చెప్పేది ఎట్లుందో అయ్యా ఆయన నాటుతున్నారు. అప్పుడు తీరువద్దు ఉన్నారు. ఓ నాలుగా అంత డబ్బు అప్పు తెచ్చుకుని ఈ నాలుగులో నేను పక్కన పెళ్లి చేసుకుంటే అంత డబ్బు అప్పు ఎలా తీర్చాలి? ఆ అప్పుని ఏదో నాదే కామలేదన్నా ఆ ఏదో నాదుడు అన్నారు. అయ్యా ఓ తీరువద్దురా అప్పు ఎలా తీర్చాలన్నారా? అదే ఉదయం ఒత్తికలు కడతా ఉదయం లక్ష ఒత్తికలు కడతాం మనం కలిగి ఆంధ్రాన్ని ఇది అప్పుడే కలిగి రాగంలో రాతరంగం వల్ల అనుకున్న మాట ప్రకారంగా ఈశ్వరు శాస్త్రాలు ఈ మాట శాస్త్రాలు అని రాగంలో రాతలు రాసి ఆనాడు కుక్క దగ్గర కోటి నెలల లక్షల డబ్బు అప్పు ఎత్తి 19 వైభవంగా 20 పెళ్లి ఎగ్జామ్ ఉన్నారు. 20 పెళ్లి ఎగ్జామ్ ఉంది. ఆ నాడు ఎత్తిన అప్పటికి ఈ నాడు మనం ఎగువ ఉదయంతో చల్లాపు ఉదయంతో ఒంటిగంట అమ్మాట ఆనాడు వెంకటబాబు అప్పటి ఏమంటే మన కలిగి మారిపోవాలి. ఈ కలిగి మారిపోయిన తర్వాతే ఆగే 7 వల్ల వెంకటబాబు అప్పుడు ఎత్తుందా అప్పుడు దాకా వెంకటబాబు అప్పుడు ఎత్తండి. అప్పుడు దాకా ఆ 7 వల్ల వెంకటబాబు ఉంటాం. ఆనాడు ఆ జీవతి 19 పెళ్లి జరుగుతూ ఉన్నదా? ఆ ఎప్పుడైతే ఆయన జరుగుతూ ఉందో అది లక్ష్మి బాబు ఇంటి బల్లపురం పెట్టుకుంది. ఆ లక్ష్మీదేవి అంటున్నారు అమ్మా భర్తగారు ఆ నాటకంలో 20 పెళ్లి చేస్తున్నారు. ఈ జాగ్రత్త అసలు ఎందుకు తెలియదు. ఈ జాగ్రత్త మాని వచ్చి ఈ భర్తలో పెళ్లికి చూడమ్మా అని కాదున్నారు. ఆయన లక్ష్మీదేవి ఆ పల్లపరాన్ని ఆ జాగ్రత్త మాని వచ్చి పొడిపోయిన నారద వెళ్ళగా ఆ పెళ్లి పడిలో తన భర్తగారు ఆ పెళ్లికి చూసి ఆ నా లక్ష్మీ ఏమంటుంది కాదా భోజన బాబుల్లో ఉన్నారు భర్త భార్య మధ్య బహు రాగంగా ఉంటుందా? 9 మాటల భర్త నేను తరపు నచ్చి ఈ నాలుగులో మరి 20 పెళ్లి చేసుకుంటున్నారు. ఈ
అందుకే ధర్మంగా ఉందా ఆయన లక్ష్మీదేవి ఆ నాగపూర్వాడు జాగపడుతుందిగా ఆ నాగ లక్ష్మీదేవి జాగపడుతుంటే ఆ నాటి మాటి అన్నారు ఏవి ఆ తప్పు నాది కదమ్మా ఆ తప్పు నీది నే రాముడిగా పుట్టినప్పుడు నువ్వు చేతగా జన్మించినప్పుడు నేను నీ పెళ్లి అయిపోతుకెళ్ళమంటే ఆనాడు రాముడమ్మ నేను రాముడిని నిలిగిపోతుంటే అదే వెళుతు మాది తన పుట్టు జన్మలా తన వసలుచుకుని ఒక మాయ యాదవ్ చుట్టించి అది ఆ రామన్న పంపించాడు ఆనాడు యాదవతి రామలంగా ఒక అర్థం పట్టించి నువ్వు చేతా దేవుడా ఆనాడు నన్ను వర్మయ్యమ్మ అయ్యా ఓ శ్రీరామచంద్ర అదిగో యాదవ్ అభిని రామలంకలో అతనికి అర్థం పడుతుంది ఆవిడ భయం చికెన్మని ఆనాడు కోరుకున్నావు ఆనాడు మాటిచ్చా ఏవి ఈ రామవతంలో ఈ యాగపడుతుంది ఈ రామవతంలో బాధ్యత ఉన్నాయి ఈ కొవ్వు తిరలంటే ముందుల కలిగి మొత్తంన్నారు ఆ కలిగి ముందు ఈ కొవ్వు తీర్చని ఆ నారి మరించారు ఆ నారికి మారుంటే ఈ నారి పక్కన పెళ్ళే తప్పలేదని శ్రీ మహేష్ను ఆ రామాను జ్ఞాపం చేస్తారు ఆ రామాను జ్ఞాపం చేసి అప్పుడు లక్ష్మీదేవి వచ్చింది మామూలుగా శ్రీ మహేష్ను లక్ష్మీదేవి కూడా అలా వైపులకు వెళ్ళిపోతా ఉన్నారు అలా వైపులకు వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ పెళ్లి కొద్దిలో పక్కవుతుంది అయ్యా ఓ తీరి వచ్చిలా అదేమి నాక నువ్వు అంత వైభవంగా పెళ్లి చేస్తున్నావు నువ్వు నాతో కాపజెప్పుకున్నావు నువ్వు నాతో కాపజేయలేం కదా నన్ను పెళ్లి చేసుకుంటా ఇప్పుడు పెళ్లి వాడి ఇక్కడ విలుసు పెట్టి నువ్వు లక్ష్మీదేవి తెచ్చుకుని ఇద్దరు వైకుంఠకి వెళ్ళిపోతా ఉన్నారా మీరు వైకుంఠకి వెళ్ళి చేసి నేను కూడా వైకుంఠకి వచ్చేస్తాను నన్ను కూడా వైకుంఠం తీసుకెళ్ళవయ్యా అని ఆ పెళ్లి బదుల్లో పచ్చవతి అలా కేక పచ్చ ఉంది అప్పుడు శ్రీనివాసు అంటున్నాడు దేవి నిజమే ఇప్పుడు నేను పెళ్లి అంటే చెప్పుకున్నాను కానీ నీదే కామజనే కదమ్మా నేను పెళ్లి చెప్పుకుంటా నీదే కామజంటే అదిగో ముందర కలిగే పట్టున్నారు ఆ కలిగే ముందు ఈయన పేరులో ఎవరుతాను నేను ఎంకరంలో పడతాను ఈ లక్ష్మీదేవి నా నెలమమ్మ కుదిరేయి ఆరోగ్యపడుతున్నాన్ని మంగారు పడుతుంది నువ్వు కోటలు పడుతున్నాన్ని భూములు పుట్టు ఈ పేరులో గణపతిని పుట్టి మంగళ అందరూ గెలియాలు మాడి మంగళ విడిచి పెట్టి నేను ఎరువుల్లో గుళ్ళు కట్టుకుని ఆనాడు భూమిగా ఏది పొరపాటు పైన ముందుగా నీటినే కామని చెప్తా అందరూ నీటినే కామనే కదమ్మా నీ పేరు చెప్పుకుంటా అని ఆ శ్రీనివాసుడు ఆనాడు పుస్తకంగా పిలుస్తాడు అన్న లక్ష్మీదేవి ఈ పద్మవతి ఈ శ్రీనివాసుడు అలా అతను పర్వతరాజా సీతల పదంలో ఆ దుర్గ గోతులు వెనక అబ్బాయి మూల గర్భం గణపతి ఎక్కడ కావాలి గోతులు ఎక్కడ కావాలి ఆరోగ్య పుట్టిన పిల్లగా జన్మించారు ఆ కంద పిల్లలు గణపత్తాన్ని ఆరు వెళ్ళి వచ్చారు తర్వాత ఆ
ఆరు కొయ్యలు పుట్టారు ఆరితే మీద కన్నదకమ్మ ఎప్పుడైతే అర్థం తెలిసిందో ఆ కన్నదకి విరమలేసి అలా కాల్పు ఎడమైపోయిందిగా అలా సగల కాలం పోయింది ముద్రకాలం వచ్చింది ఆ ముద్రకాల కన్నదకి విరమలేవి ఎలగలైనా ఎంత తగిందలో తలే పెరమ్మ ఏడు మాత్రం వీళ్ళని బయటకు ఎత్తలేదుగా అలా కొత్త మక్కలు పెట్టా గట్టి ఒకటిలో పెట్టుకుని అలా కూర్చుని ముట్టి ఆనాడు పిల్లలు వీధి గంటలు ఎగతాలు చేస్తున్నారు ఇంకా
మాట్లాడలేదు మాట్లాడి కూడా మాట్లాడలేదు ఈనాడు నా గుడ్డ పేదలు తీసు ఆ మాట్లాడుతుంది ఏమిటని ఆ గడుపు బాధపడుతుంటే గడుపులో ఎక్కడ ఉన్నారు అమ్మా ఏదేందో అమ్మ తోడిదేలో అమ్మ నేలాడిపోతూ నేనేలాడిపోతూ ఈజీగా వాడే ఇంకా నేనెవరేనో అమ్మ నేనెవరేనో అమ్మ వద్దలే రోజు అమ్మా అది ఆదివారం చెప్పలేదు అర్ధరాత్రి మంచి నేను జన్మలమ్మా ఆయన పెరుగుదమ్మా అలా తల్లి అని ధైర్యాలు ఇస్తున్నాడు ఆనాడు కింద వెలుగులేదు 7 వెళ్ళిపోయి 9 మొదలు ఉండాయి ఆనాడు ఎప్పుడు కింద ముసకాలం జన్మించలేదో ఒంట్లో ఓపిక లేక ఇలా కట్టబాబు వద్ద ఉంది అమ్మా అమ్మ బాధపడేరమ్మా అయినా ఆవులకి పెట్టి అమ్మ తాతగారు ఉంటారు ఒక పేరు ఉంటారు
ఆనాడు కన్నదని వేలమ్మదేవి సంహరించని అదిగే పొలకెళ్ళో ముత్యాలు గుమ్మడించి ఇలా ఒళ్ళంతగా ఉంది ఎలాగినా ఆదో నారాయణ ఘోర బతులేగా నారాయణ ఘోర బతులోగా నారాయణ గోతిరిగా చిన్నా నారాయణ గోబుటోగా చిన్నా పవాదమ్మయో నలకనాన చింత్రగాలమ్మయా చింత్రగాలమ్మయో ఏ పోనీ జామరుడే ఉన్నదా అక్కడో తమర పద్మయన్నదా వీరమదేవి ఎంకలకు ఉన్నంతగా అలా పండుగ దగ్గర ఉయ్యాలన్నీ ఉయ్యాలను పండుగ పెట్టి ఇలా తోలబాల మొత్తం ఉంది అలాగే